గైస్ మనకి కన్స్ట్రైంట్స్ అని ఒక టాపిక్ ఉంది. ఈ కన్స్ట్రైంట్స్లో చాలా ఉన్నాయి గైస్. లైక్ నాట్ నల్, డిఫాల్ట్, చెక్, యూనిక్, ఇలా చాలా ఉన్నాయి. నేను అన్ని వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే యూనిక్ అని చెప్పి ఒక కన్స్ట్రైంట్ ఉంది. ఈ కన్స్ట్రైంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వన్ మెయిన్ పాయింట్ ఏమంటే కన్స్ట్రైంట్స్ గురించి, ఈ కన్స్ట్రైంట్స్ మనము ఎవరికి ఇవ్వాలి అంటే కాలంకి ఇవ్వాలి. ఓకేనా? ఈ కన్స్ట్రైంట్ మనం కాలంకి ఇవ్వాలి. అండ్ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఈ కాలము క్రియేట్ చేసినప్పుడే ఇవ్వాలి. కాలం క్రియేట్ చేసినప్పుడు. ఓకేనా? మనం కాలం ఎక్కడ క్రియేట్ చేస్తాం గైస్? టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు చేస్తాం. అవునా? ఎలా చేస్తాము? క్రియేట్ స్పేస్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర జింజర్ అని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. జింజర్ అని ఇచ్చి ఇక్కడ కాలం ఏ అని ఇస్తున్నా, దీని పక్కన డేటా టైప్ ఇస్తా. అవునా? సో అంటే దీని మీనింగ్ ఏమి, ఇక్కడ నేను ఇక్కడ ఒక కాలం క్రియేట్ చేస్తున్నాను అని, ఏ అనే కాలం క్రియేట్ చేస్తున్నాను. సో అకార్డింగ్ టు ద కన్స్ట్రైంట్స్ కాలం మనం అకార్డింగ్ టు ద కన్స్ట్రైంట్స్ కాన్సెప్ట్ మనం ఎవరికి ఇవ్వాలి? ఈ కన్స్ట్రైంట్స్ అనేది కాలంకి ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏకి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి అంట? కాలంని క్రియేట్ చేసినప్పుడు ఇవ్వాలి. అంటే నేను ఇక్కడే కదా కాలం క్రియేట్ చేస్తున్నా ఫస్ట్ టైము. సో నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ మన కాలం మన కన్స్ట్రైంట్ ఏమి యూనిక్. సో నేను ఏం చేయాలంటే డేటా టైప్ పక్కన స్పేస్ ఇచ్చి యూనిక్ అని ఇవ్వాలి. ఓకేనా? అప్పుడు దీని మీనింగ్ ఏమంటే మనం ఏ అనే ఒక కాలంకి యూనిక్ అనే కన్స్ట్రైంట్ ఇచ్చాము అని. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా? బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. కన్స్ట్రైంట్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వాడతాము అంటే కాలమ్స్కి వాడతాం. అయితే ఈ కన్స్ట్రైంట్స్ అనేది మనం ఎప్పుడు ఇవ్వాలి అంటే కాలం క్రియేట్ చేసినప్పుడే ఇవ్వాలి. కాలం ఎప్పుడు క్రియేట్ చేస్తాము? ఇలా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇలా ఇస్తాం. ఒక కాలం నేమ్ ఇచ్చి దానికి ఒక డేటా టైప్ ఇస్తాం. ఇప్పుడు నాకు ఇక్కడ యూనిక్ అనే కన్స్ట్రైంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. యూనిక్ అనే కన్స్ట్రైంట్ ఎలా ఇస్తాము? ఈ డేటా టైప్ పక్కన స్పేస్ ఇచ్చి యూనిక్ అని ఇస్తాం. ఇలాగ మీరు యూనిక్ అనే కాదు గైస్, డిఫాల్ట్, చెక్, ఏ కన్స్ట్రైంట్ అయినా కూడా సరే మీరు ఇలానే ఇవ్వాలి. అయితే ఇప్పుడు యూనిక్ కాన్సెప్ట్కి రండి. యూనిక్ అంటే ఏం గైస్? ఇంగ్లీష్ మీనింగ్లో యూనిక్ అంటే ఏమి? అన్నీ డిఫరెంట్గా ఉండాలి, ఏవి రిపీటెడ్గా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కాలం ఏ ఉంది కదా ఇలాగా. ఇప్పుడు నేను 1 2 3 4 5 నా దగ్గర ఈ కాలం ఏలో డేటా ఉంది. ఇప్పుడు నేను ఈ కాలంని యూనిక్ కాలం అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి, ఏమి రిపీట్ అవ్వాలా. అలాగే ఒకవేళ నాకు దగ్గర ఇలా ఉంటే అప్పుడు ఏ కాలం నేను యూనిక్ కాలం అనకూడదు. ఎందుకు? ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో అంటే ఇలా ఇస్తే ఏం జరుగుతుంది అంటే మనము ఏ కాలంలోకి డూప్లికేట్ వాల్యూస్ని ఎంట్రీ చేయలేము. ఓన్లీ యూనిక్ కాలమ్స్ మాత్రమే ఎంటర్ చేయగలుగుతాము. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు చూడండి, నేను ఈ లైన్ని రన్ చేస్తున్నా. ఓకేనా? సో మనకి ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. సో గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది, టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను డేటాని ఇన్సర్ట్ చేస్తా. బాగా అబ్జర్వ్ చేయండి గైస్. ఇన్సర్ట్ ఇంటూ, ఓకేనా, ఆ టేబుల్ నేమ్ ఏమి జింజర్ అండ్ వాల్యూస్. ఇక్కడ నేను 1 అని ఇన్సర్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ అసలు మనకి టేబుల్లో డేటా ఏమన్నా ఉందా? ఒకసారి టేబుల్ డేటా చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జింజర్. సో దీన్ని రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, అసలు మనకి టేబుల్ ఏమైనా డేటా ఉందా గైస్? ఎంటీ టేబుల్ ఉంది, ఓన్లీ కాలం ఏ అని ఉంది. సో ఇప్పుడు నేను ఈ లైన్ రన్ చేస్తే ఏమవుతుంది? 1 అనే వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. అవునా? ఇక్కడ చూడండి, 1 అనే వాల్యూ ఇన్సర్ట్ అయింది. నేను రన్ చేస్తున్నా. సో ఇక్కడ 1 అని పడింది. సేమ్ దీన్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేసి 2 అని పెడుతున్నా. ఓకేనా? ఏమొస్తుంది గైస్? మనం దీన్ని రన్ చేస్తే 2 అని ఇన్సర్ట్ అవుతుంది. సో రన్ చేశానా? ఇన్సర్ట్ అయింది. 1 2 అని ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి గైస్, నేను మళ్ళీ ఇక్కడ 1 అనే పెడుతున్నా. ఓకేనా? ఇంతకుముందు ఏమో నేను 1 ఆల్రెడీ డిక్లేర్ చేశాను. మన టేబుల్లో ఇక్కడ కాలంలో 1 అని ఉంది. సో ఇక్కడ నేను కన్స్ట్రైంట్ ఏమి ఇచ్చాను? యూనిక్ అని ఇచ్చా. సో యూనిక్ అని ఇస్తే ఏం జరుగుతుంది అంటే నేను అగైన్ ఇంకొక వాల్యూ ఇస్తే, అంటే ఆల్రెడీ కాలం ఏలో ఉన్న వాల్యూ మళ్ళీ నేను ఇవ్వాలని ట్రై చేస్తే అది తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేశా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఎర్రర్ వచ్చిందా? లాస్ట్లో ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చింది చూడండి, రెడ్ కలర్ ఇంటూ మార్క్. ఇక్కడ ఏముంది? డూప్లికేట్ ఎంట్రీ అని ఉంది. అబ్జర్వ్ చేయండి, డూప్లికేట్ ఎంట్రీ 1 అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏం గైస్? ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది టేబుల్లో, నువ్వు మళ్ళీ 1 ఇన్సర్ట్ చేయాలని చూస్తున్నావు అని మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా? యూనిక్ కన్స్ట్రైంట్ ఏం చేస్తుంది? డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు, యూనిక్ వాల్యూస్ మాత్రమే అలో చేస్తుంది. ఇప్పుడు నేను 3 అని ఇస్తే అలో చేస్తుందా నాకు? ఎస్, అలో చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం 3 అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేయలేదు. సో చూడండి, ఎర్రర్ రాలేదు. ఓకే, అంటే 3 అనేది ఇన్సర్ట్ అయింది. ఒకసారి టేబుల్ చూద్దాం. ఉందా? మనకి 1 2 3 అనేది ఉంది, అంటే 3 అనేది ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ 3 అనేది ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది? మనకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ 3 అనేది ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ యూనిక్ కన్స్ట్రైంట్ ఇచ్చాం కాబట్టి అది యూనిక్ అనేది అలో చేయదు, మనకి ఎర్రర్ ఇస్తుంది. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. వచ్చిందా ఎర్రర్? లాస్ట్లో రెడ్ కలర్ ఇంటూ మార్క్. అబ్జర్వ్ చేయండి, డూప్లికేట్ ఎంట్రీ 3 అని ఉంది. అంటే ఆల్రెడీ 3 ఉంది, నువ్వు మళ్ళీ 3 ఎంటర్ చేసి ట్రై చేస్తున్నావు అని ఎర్రర్ చూపిస్తుంది. అది గైస్ యూనిక్ కన్స్ట్రైంట్ గురించి.